వెల్కమ్ టు విలేజ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుడి దయ వల్ల మరలా మనం చిన్న వంటకం చేసుకుందామండి. ఈ ఆకుతో దీన్ని సిలోను బచ్చల కూర అంటారు. నేను చక్కగా ఆర్గానిక్గా ఎన్ని వేసుకున్నానండి. ఎటువంటి మందులు లేని కదా, మనం ఇలాంటి ఆకుకూరలను తింటే మంచి ఆరోగ్యం అండి మనకి. ముందుగా అవి కోసేసుకొని ఒక గుప్పుడైతే సరిపోతుందండి మనకి ఆకుకూర. పప్పులో వేసుకుందాము. మనం ముందుగా కొంచెం నూనె పోసేసుకొని సరిపడా టమాటాలండి, పెద్దవే తీసుకొని చక్కగా మనకి పులుపు సరిపడా చింతపండు వేయకోకుండా ఇలా చేసుకుందామండి. టమాటాల ముక్కలు అలా వేసేసుకుంటే ఈ పచ్చి అనేది లేకుండా వేగుతూ ఉంటాయి. ఈలోపు పచ్చిమిరపలు, ఉల్లిపాయలు చక్కగా పక్కన పెట్టుకోండి కోసి. ఇవి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదా ఆకుకూర, అది కూడా మనం వేసేసుకుందాము. నేను ఉండేది చక్కగా అద్దేనండి, అద్దె ఇంట్లోనే ఇవన్నీ ఇలా వేసుకున్నాను. మీరు కూడా చక్కగా స్థలం ఉంటే ఇలాంటివి వేసుకుంటే మంచి ఆరోగ్యం ఉండి బయట కొనకుండా ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి సరిపడా ఉప్పు వేసుకోకుండా ముందు ఇది ఆపేసేసి కారము, పసుపు వేసేసుకొని మనం చక్కగా మూత పెడదామండి. ఉప్పు వేస్తే గట్టిపడుద్దని నేను ముందుగా ఇలా చేశాను అన్నమాట. ఇప్పుడు ఉడకబెట్టిన పప్పు అండి. ఇలా చక్కగా తింటే బాగానే ఉంటుంది, కానీ రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అని నేను దీనిలో కలిపి అలా పెట్టానండి. ఒక 2-3 నిమిషాలు అయితే మనకి ఆ ఫ్లేవర్ అంతా పట్టేసి చాలా బాగుంటుందండి. ఇప్పుడు అయిపోయిందండి టైము. మనం తీసేసుకుని చక్కగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేయాలండి. ఉప్పు వేసేసుకొని ఇలా రుబ్బేస్తే చాలా బాగుంటుందండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి తప్పకోకుండా. మంచి ఆకుకూరలు ఇలా తినాలండి మనం ఎప్పుడైనా, ఎప్పుడప్పుడు కాకోకుండా 2-3 రోజులకు ఇలాంటి ఆకుకూరలు తింటే చాలా మంచిది. ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకున్నాం కదా. ఫస్ట్గా ఒక ఆవాలు, తర్వాత పచ్చనిపప్పు, ఎండుమిర్చి మీకు సరిపడా వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. తర్వాత వెల్లుల్లి కూడా వేసేద్దాం. ఇవి కూడా వేగుతూ ఉండగా జీలకర్ర ఇది కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ దోరగా చక్కగా వేగాలండి. అంతే తాలింపు అంటే, సింపుల్గా ఉంటుంది. చాలా మంచిదండి ఇవన్నీ. థ్యాంక్ యూ.